బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన సమయం సందర్భం పార్టీలో ముఖ్య నేత అయిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రాధాన్యతను మరోసారి బహిర్గతం చేసింది. 100 రోజుల క్రితమే పార్టీకి నాయకత్వానికి వ్యతిరేకంగా గలం విప్పిన కవిత అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక బాంబు పేల్చి పార్టీని ఇరుకున పెట్టారు. అయినప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి పార్టీ అధినేత కేసీఆర్ వెనక ముందు ఆడారు. కానీ చివరికి మాజీ మంత్రి హరీష్ రావు పైనే కవిత నోరు పారేసుకోవటంతో పార్టీ శ్రేణుల నుంచి సీరియస్ రియాక్షన్ వచ్చింది. దీంతో పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. 2025 మే 23న ఎమ్మెల్సీ కవిత మొదటిసారి కేసీఆర్ వెంట దెయ్యాలున్నాయని కామెంట్ చేశారు. అంతకు ముందే ఆమె తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. అందులో పార్టీ నడుస్తున్న తీరుపై అనేక విమర్శలు చేశారు. సరిదిద్దుకోవాలని సూచించారు. ఆ లేఖ లీక్ అయింది. అది రాసింది నేనే అని కవిత ఒప్పుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీని ఇరుకున పెట్టే విధంగా, పార్టీకి నష్టం చేసే విధంగా, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించే విధంగా కామెంట్లు చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ప్రయత్నాలను బహిర్గతం చేశారు. బీసీ రిజర్వేషన్లపై పార్టీ స్టాండ్కు భిన్నంగా రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘంతో సంబంధం లేకుండా వ్యవహరించారు. ఇన్ని చేసినప్పటికీ కవితపై పార్టీ ఏ చర్య తీసుకోలేదు. ఒక దశలో కవిత విషయంలో ఎవరూ నోరు జారవద్దనే ఆదేశాలు కూడా పార్టీ అధిష్టానం నుంచి అందాయి. కవితపై చర్య తీసుకుంటారని ప్రచారం జరిగినా కనీసం షోకాజ్ నోటీస్ కూడా పంపలేదు. కానీ కవిత చివరికి మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలకు దిగటంతో పరిస్థితి చేదాటిపోయింది. కేసీఆర్ కూడా కవితను రక్షించలేని పరిస్థితి వచ్చింది. మిగతా విషయాలపై కవిత మాట్లాడినప్పుడు పార్టీ శ్రేణుల నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. కానీ హరీష్ పై విమర్శలు చేయటంతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా బీఆర్ఎస్ నాయకులంతా రియాక్ట్ అయ్యారు. హరీష్ కు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. టీవీ డిబేట్లలోనూ కవితపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచే రాజకీయ విశ్లేషకులు సైతం హరీష్ పై విమర్శలను ఖండించారు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాన్ని, పార్టీని నిలబెట్టడంలో ఆయన త్యాగాలను, ప్రభుత్వాన్ని నడపటంలో ఆయన సమర్థతను విడమర్చి చెప్పారు. పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ హరీష్ కు అండగా నిలిచాయి. చివరికి పార్టీ సీనియర్ నాయకులు సైతం కవితపై చర్యలు తీసుకోకుండా పరిస్థితి చేదాటిపోతుందని హెచ్చరించారు. హరీష్ పై కవిత కామెంట్లతో పార్టీ శ్రేణుల్లోనూ, తెలంగాణ ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతున్నదని పార్టీ అధినేతకు సీనియర్లు వివరించారు. హరీష్ పై కవిత ఆరోపణల విషయంలో తెలంగాణ సమాజం నుంచి చాలా వ్యతిరేకత వస్తున్నదని, పార్టీ కూడా హరీష్ వైపు నిలబడకపోతే మంచి జరగదని కేసీఆర్ కు వివరించారు. కవితపై కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రజలకు నెగిటివ్ సిగ్నల్స్ అందుతాయని, హరీష్ వైపే పార్టీ ఉందనే సంకేతం వెళ్లి తీరాలని కేసీఆర్ పై ఒత్తిడి వచ్చింది. దీంతో కేసీఆర్ కూడా కన్విన్స్ అయ్యారు. హరీష్ ను విమర్శించడం కవిత చేసిన చివరి తప్పుగా పార్టీ నాయకత్వం భావించింది. దీంతో కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. కవిత ఇంతకు ముందు ప్రస్తావించిన అంశాలపై ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ హరీష్ పై చేసిన ఆరోపణల విషయంలో మాత్రం అంతటా వ్యతిరేకతే వచ్చింది. అన్ని వర్గాల నుంచి హరీష్ కు మద్దతు లభించింది. కవితపై చర్య తీసుకోకుంటే బీఆర్ఎస్ నాయకత్వం మరింత మూల్యం చెల్లించుకునే స్థితి వచ్చింది. హరీష్ రావును ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేయటంతో కవిత సెల్ఫ్ గోల్ చేసుకున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.